144 ఏళ్లకు ఒక్క పారొచ్చే మహాకుంభమేళాల స్నానం చేస్తే చాలా పుణ్యం దక్కుతుందని నమ్మకం. గందుకే ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా సరే అని పోయేస్తున్నారు చాలా మంది. ఇంకొందరైతే శాతగాని తల్లిదండ్రులను చక్రాల కుర్చీలలో ఊసబెట్టి కావడిలో ఊసబెట్టుకొని మోసుకుంటూ తీసుకుపోయి స్నానం కూడా చేపించుకొస్తున్నారు. మరి తల్లిదండ్రులంటే కనిపించే ప్రత్యక్ష దైవాలంటారు కదా. అయితే జార్ఖండ్ రాష్ట్రంలో ఒక పుణ్యాత్ముడైన సుపుత్రుడు ఏం చేసిండో తెలుసునా? కన్న తల్లిని ఇంట్లో తాళమేసి పెట్టి పెండ్లాం పిల్లగాలను తీసుకొని కుంభమేళాకు పోయిండట. పాపం తినేతందుకు తిండి లేక ఎట్లయిందో చూడురా పెద్ద మనిషి. తల్లిదండ్రులు అంటే కళ్ళ ముంగట కనబడే దేవుళ్ళు అంటారు. వాళ్ళకు సేవ చేస్తే ముక్కోటి దేవతలకు సేవ చేసినట్టేనట. కానీ ఇగో జార్ఖండ్ల కన్నతల్లిని ఇంట్లో తాళం వేసి పెట్టి పెండ్లాం పోరగాలను వేసుకొని కుంభమేళాల పుణ్యస్నానానికి పోయినట ఓ పుణ్యాత్ముడైన కొడుకు. పాపం 4 రోజులు సంది ఏం తిన్నదో ఏం తాగిందో గాని ఆకలికి తట్టుకోలేక లోపలికెళ్ళి బయటకు వచ్చి గేటును టక్క టక్క కొడుతుంటే పక్కింటోళ్ళు గోడ మీదకెళ్ళి చూసిరట. వీళ్ళంతా ఊరికి వాయే కదా, మరి ఇదేం సప్పుడు వస్తుంది లోపలికెళ్ళి అని చూస్తే శాతగాక కింద కూర్చొని ప్లాస్టిక్ కవర్లు నవ్వుతుందట. ఈ 65 ఏళ్ల సంజుదేవి అనట ఆమె. పాపం ఎంత ఆకలైతుందో అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి గేటు తాళం తీసి లోపటున్న పెద్ద మనిషికి నీళ్లు దాపించి చక్కగా దావకానికి వేసుకుపోయి గ్లూకోజులు పెట్టించిరట. మరి గిట్లెందుకు ఇడిచిపెట్టిపోయినావా అని ఫోన్ చేసి అని అడిగితే మా అమ్మకు నడవశాత కాదు, అంతమందిలో ఆమెను తీసుకొని నేను ఎట్లా పోవాలి, అసలే పోయిందంటే 144 ఏళ్ల దాకా మళ్ళీ ఛాన్స్ దొరకది, అయినా తింటందుకు అటుకులు తాగేటందుకు నీళ్ళు అన్ని పెట్టిపోయినా కదా నేను అని శుద్ధపూస మాటలు చెప్పినట అఖిలేష్ ప్రజాపతి అనే ఆ సుపుత్రుడు. మరి సరిపోని పెట్టిపోతే ప్లాస్టిక్ కవర్లు ఎందుకు నవ్వులుతుందో, తిన్నది అరగకనా ఎట్లా? ఏం కొడుకులరా అయ్యా, కండోలను మించిన దేవులు లేరని కావళ్ల తల్లిదండ్రులను పెట్టుకొని తిరిగిన శ్రవణ కుమారుడు పుణ్యాత్ముడు పుట్టిన గడ్డ మీద కన్న తల్లిని ఇంట్లేసి పుణ్యస్నానం చేసేందుకు పోతావు అని మస్తు తిడుతున్నారు ఈ ముచ్చటెరికైన పబ్లిక్ అంతా. గమ్మతేందంటే పెండ్లాం పోరగాలని కాదు అత్తమామలను కూడా ఇంటేసుకుపోయినట కుంభమేళాకు. మరి అంతమందిని కొంటపోయినానికి కనిపెంచి పెద్ద చేసి తన కొలువును నీకిచ్చిన నీ కన్న తల్లే బరువైందా? పెండ్లాం బెల్లం తల్లి అల్లం అంటే గిదే కావచ్చు అని మస్తు తిడుతున్నారు. త్రివేణి సంగమంలో మునిగొస్తే వచ్చే పుణ్యం ఎంతో గాని తల్లిని తాళమేసి బంధించి ఎన్ని మునకలేసినా కడుక్కోనంత పాపం మూట కట్టుకున్నట్టు అయింది.